హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు నేను ఒక మంచి గోల్డ్ అండ్ సిల్వర్ కలెక్షన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ నేను ఉమెన్స్ వేర్ డైలీ వేరు బ్రేస్లెట్స్ అయితే చూపిస్తున్నాను. గోల్డ్ 916. సో చాలా బాగున్నాయండి, చాలా లైట్ వెయిట్లోనే ఉన్నాయి. 5.730 గ్రామ్స్ అలా ఉంది. సో 5, 4, 3 కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డైలీ వేర్కి అయితే మనము కాలేజ్ అమ్మాయిలు కానీ లేదా ఉమెన్స్ అయినా కానీ యూస్ చేయొచ్చు. చాలా బాగున్నాయి, ఫినిషింగ్ అది చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది బాల్స్ టైప్లో వచ్చి కొంచెం సిల్వర్ కోటెడ్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇవి ట్రెండ్ నడుస్తున్నాయి కదా. సో ఇవి చాలా యూనిక్గా ఉన్నాయి మొత్తం బ్రాస్లెట్స్ అన్నీ కూడా. సో ఇది వచ్చేసి మొత్తం స్టోన్, చిన్న చిన్న స్టోన్స్, మనకి డైమండ్ స్టోన్ ఫినిషింగ్ ఉంటుంది కదా, ఆ రకంగా ఉంది. 4.360 గ్రామ్స్ అలా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 5 గ్రామ్స్ అలా ఉందండి. చాలా బాగున్నాయి. సో డైలీ వేర్కి అయితే ఈ బ్రాస్లెట్ మనం యూస్ చేయొచ్చు. మొత్తం కూడా ఈ కలెక్షన్ అంతా కూడా మనకి ఇక్కడ 4 నుంచి స్టార్టింగ్. 3 అంటే చిన్నపిల్లలకి అలా ఉంటుంది. 4, 4.5 అలా నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. అన్నీ కూడా కొన్ని మోడల్స్గా కొత్త మోడల్స్గా ఉన్నాయి. సో అలాగే నేను సిల్వర్ కూడా చూశాను. సో ఇది సిల్వర్ అమ్మవారి రూపు. మనం మామూలుగా ఈ రూపుని మనం ఫేస్కి కొబ్బరికాయ కట్టి పూజ చేసుకుంటాం కదా, ఆ రూపు. ఇక్కడ ఇంకొక యూనిక్ స్టైల్లో మనకి ధూపు స్టిక్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫేసు. వెనకాలతో మనకి మనం కడ్డీలు ఇలా మనం చెక్కేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. సో వినాయకుడు ముందు వచ్చేసి దేవుళ్ళ ఫేస్ వచ్చింది, అది వినాయకుడు కానీ లేదంటే మనకి వెంకటేశ్వర స్వామి కానీ అలా ఉన్నాయి. సో ఇవైతే మనకు ప్లెయిన్లో ఉన్నాయి. ప్లెయిన్ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా. ఇది కొంచెం జర్మన్ సిల్వర్ టైప్ ఉంది, కానీ చూడ్డానికైతే మనకి సిల్వర్ లాగానే ఉంది, సిల్వరే. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫ్లవర్స్ మోడల్స్లో ఉన్నాయి. ఒక 5 నుంచి 6 ధూప్ మనం కడ్డీలు అలా వెలిగించుకొని చెక్కేసుకోవచ్చు. ఇది చాలా క్యూట్గా ఉంది. ఇది వచ్చి పికాక్ మోడలు. సో బ్యాక్ సైడ్ మనము కడ్డీలు అనేది టై చేయొచ్చు. ఫ్రంట్లో అయితే మనకి పికాక్ కానీ శంకు చక్రాలు కానీ. సో ఇవన్నీ కూడా ధూప్ స్టిక్సేను. వినాయకుడు ఫేసు, వెంకటేశ్వర స్వామి ఫేసు, ఇవన్నీ కూడా మనకి ధూప్ స్టిక్సే. ఫ్రంట్లో మనకి ఫేస్, దేవుడి ఫేస్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అలాగే మనము ఈ అగరబత్తీలు అయితే మనము గుచ్చేసుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి యూనిక్గా. ఫైనల్గా అయితే నేనేం తీసుకున్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో రివీల్ చేసి మీకు చూపించేస్తాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని హైప్ చేయడం కూడా మర్చిపోవద్దండి. హైప్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడైతే నేను ఏం తీసుకున్నాను, ఏం పర్చేస్ చేశాను అనేది కూడా నేను గ్రామ్స్తో సహా, వెయిట్తో సహా నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. సో నేనేం తీసుకున్నానంటే, మనము వరలక్ష్మి వ్రతానికి మనం మామూలుగా కొబ్బరికాయకి కలశం చెంబులో కొబ్బరికాయ కడతాం కదా. సో ఆ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ రూపు ఉంటుంది కదా, ఆ రూపు అయితే నేను తీసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను తీసుకుంటానని. మామూలుగా అయితే నేను అమెజాన్లో మామూలుగా ప్లెయిన్లో పెట్టుకొని దానితో చేసుకుంటా ఉన్నాను. సో అమ్మవారు నాకు ఈసారి కరుణించేసేసారు. సో నేను అమ్మవారి ఫేస్ అయితే తీసుకున్నానండి. ఫైనల్గా అయితే నాకైతే 46 గ్రామ్స్ అలా పడింది. చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటానని. సో నేనైతే ఫైనల్గా అయితే తీసేసుకున్నాను. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. సో బ్యాక్ సైడ్ హుక్స్ కూడా చాలా స్టాండర్డ్గా, చాలా గట్టిగా ఉన్నాయి. సో మనకి అక్కడ హుక్స్లో నుంచి మనం థ్రెడ్స్ తీసుకొని మనము కొబ్బరికాయకి అయితే టై చేసుకోవాలి. అంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.